నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ఒకసారి శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాంత్ తప్పకుండా. అంటే ధర్మాన ప్రసాద్ గారు చాలా ఈజీగా గెలుస్తారా అనే టాక్ ఒక్కటే రన్ అవుతుంది. అంటే ఆయన ఓకే బాగానే ఉంది, అంటే ప్రత్యర్థి వాళ్ళు కరెక్ట్గా అభ్యర్థిని నిలబెట్టలేదా? అక్కడ చాలామంది ఆశావాహులు కూడా ఉన్నారని అంటున్నారు కదా. సో వాళ్ళు ఎవరు అండ్ బ్యాక్గ్రౌండ్, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఒకసారి మనం ట్రై చేస్తే ఏంటి పరిస్థితి? చాలా మంచి ప్రశ్న. శ్రీకాకుళం నియోజకవర్గానికి వస్తే పొలినాటి వెలమలు బలమైనటువంటి సామాజిక వర్గం. 52,000కు పైగా ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ తర్వాత కాళింగులు దాదాపు 40,000 వరకు కాళింగులు ఉంటారు. ఆ తర్వాత కాపులు ఒక 30,000, తర్వాత మత్స్యకారులు ఒక 25,000. ఈ 4 ప్రధానమైనటువంటి సామాజిక వర్గం. శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి పొలినాటి వెలమల ఆధిపత్యం. మీకు ఇక్కడ ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో కె నారాయణ గారిని వారు షెడ్యూల్ క్యాస్ట్. ద్విసభ్య నియోజకవర్గం అంటే ఒకరు జనరల్ కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఉంటారు, ఒకరు ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఈ కె నారాయణ గారు ఎవరంటే ప్రతిభా భారతి గారి మాంగారు అనమాట. అట్లా రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. తవిటయ్య గారిని ఒకసారి, అట్లాగే సత్యనారాయణ గారు అనేసి, తంగి సత్యనారాయణ గారిని స్వతంత్ర పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఈయన మరొకమారు ఈయన శాసనసభ్యుడు అయ్యారు. అయిన తర్వాత ఏం చేశారంటే స్పీకర్ అయ్యారు, స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ అయిన తర్వాత ఈయన నాదెండ్ల భాస్కర్రావు గారు వర్గంలోకి వెళ్ళారు. 84లో వెళ్ళి మంత్రి కూడా అయ్యారు కొంతకాలం. ఆ తర్వాత గుండా అప్పల్ సూర్యనారాయణ గారు రాజకీయ రంగ ప్రవేశం అప్పుడు జరిగింది. గుండా అప్పల్ సూర్యనారాయణ గారు 85, 89, 94, 99 వరుసగా 4 పర్యాలు గుండా అప్పల్ సూర్యనారాయణ గారే ఘన విజయం సాధించినటువంటి నియోజకవర్గం శ్రీకాకుళం పొలినాటి వెలమలు. గుండా అప్పల్ సూర్యనారాయణ గారు రాష్ట్ర మంత్రిగా కూడా రాణించారు. మీకు 2004లో అంత క్రితం నరసన్నపేటలో 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు 2004కి ఇక్కడికి వచ్చారు. 2004కి వచ్చిన తర్వాత అప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు గెలిచారు. గెలిచి తర్వాత 2009లో కూడా ధర్మాన ప్రసాదరావు గారు గెలిచారు. గెలిచిన తర్వాత ధర్మాన ప్రసాదరావు గారు తన నియోజకవర్గంగా దీన్ని మార్చుకుని నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ గారు, వీరి సోదరుడు అక్కడి నుంచి పోటీ చేస్తుండేటటువంటి. ఇక్కడ వీళ్ళిద్దరూ ధర్మాన కృష్ణదాస్ గారు, ధర్మాన ప్రసాదరావు గారు మొన్న మళ్ళీ 2019 ఎన్నికలతో కలుపుకుంటే ఇద్దరు సోదరులు 3 సార్లు శాసనసభలో ఉన్నటువంటి రికార్డు వీళ్ళు సొంతం చేసుకున్నారు, బ్రదర్స్ ఇద్దరు. ఇక్కడ మీకు అత్యద్భుతమైన ఆధిక్యతలతో ఏమి ధర్మాన ప్రసాదరావు గారు గెలవాల, 7,000, 5,000 ఇట్లాంటి ఆధిక్యతలు. మొన్న గెలిచింది కూడా అంతే, 5,577 ఓట్లు 2019లో. మీకు 2014లో అప్పల్ సూర్యనారాయణ గారు ఏం చేశారంటే తన అర్ధాంగి గుండా లక్ష్మీదేవి గారిని బరిలో నిలబెట్టారు. గుండా లక్ష్మీదేవి గారు 2014లో 24,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో ధర్మాన ప్రసాదరావు గారిని ఓడించి ఆవిడ గెలిచారు. 2019 ఎన్నికలకి ఇంత వైకాపా ప్రభంజనంలో ధర్మాన ప్రసాదరావు గారు 5,700 ఓట్ల ఆధిక్యతతోనే గెలిచారు. అంటే గుండా అప్పల్ సూర్యనారాయణ గారు, గుండా లక్ష్మీదేవి గారు వీరిరువురికి ఇక్కడ ఇంకా ఈ నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు, పట్టు ఉంది, వీళ్ళకి ఒక వర్గం ఉందన్న విషయం మనకు తేటతెల్లం అయిపోతుంది. సరే, ఇవి 2 నరసన్నపేట, శ్రీకాకుళం. వారు ఒక 2.5 సంవత్సరాలు ధర్మాన ప్రసాదరావు గారు, వీరు ధర్మాన కృష్ణదాస్ గారు ఒక 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఇద్దరు సోదరులు మంత్రులు కూడా అయిపోయినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ధర్మాన ప్రసాదరావు గారు మరొక మారు బరిలో ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా గుండా లక్ష్మీదేవి గారికి అవకాశం ఇస్తారని అందరూ భావించారు. తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారి సామాజిక వర్గం కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, అందరూ ఆశించారు. వాస్తవానికి ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఈజ్ వెరీ క్లియర్. అయితే ఒక కొత్త అభ్యర్థికి అవకాశం ఇద్దామని చెప్పేసి గోండు శంకర్ అని ఇదే సామాజిక వర్గం వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పాతపట్నంలో కూడా కలమట కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళు కాపులు, కలమట కుటుంబాన్ని పక్కన పెట్టి అక్కడ మామిడి గోవిందరావు అక్కడ ఒక కాపుకి ఇచ్చారు. కొత్త ప్రయోగాలు అనమాట. తెలుగుదేశం మొదటిసారి 2019 ఎన్నికలు కొన్ని ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాల్లో భాగంగా శ్రీకాకుళంలో ఎన్ని ప్రయోగాలు చేయకూడదు అన్ని ప్రయోగాలు చేసేసింది. ఎచ్చర్ల కళా వెంకట్రావు గారిని తప్పించి అక్కడ భాజపాకు ఆ స్థానం కేటాయిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వటం. అట్లాగే పాతపట్నం కలమట కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టి మామిడి గోవిందరావు గారికి ఇవ్వటం. తర్వాత ఏమో శ్రీకాకుళం వచ్చేటప్పటికి గుండా అప్పల్ సూర్యనారాయణ గారు, లక్ష్మీదేవి గారు వీళ్ళని పక్కన పెట్టి ఇక్కడ గోండు శంకర్ గారికి ఇవ్వడం. ఇట్లా విచిత్రమైనటువంటి సమీకరణలు, ప్రయోగాలన్నీ శ్రీకాకుళంలోనే ఇలా జరిగిందని అన్ని ప్రతి జిల్లాలో ఇట్లాంటివి చేస్తూ వచ్చింది, చేయలేదని కాదు. కానీ కాకపోతే ఏంటంటే ఇవి కొంత ఆత్మహత్య సదృశ్యమైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ. అంటే ఆ ప్రజల మూడు ఏంటంటే ఆ విధంగా ట్యూన్ అయ్యి లేదనమాట. వాళ్ళు అలా దానికి ప్రిపేర్డ్గా లేరు. ఆ ప్రిపేర్డ్గా లేనటువంటి టైంలో ఇన్ని ప్రయోగాలు చేయకూడదు. ప్రిపేర్డ్గా ఉన్నటువంటి టైము ఒకటి ఉంది మీకు. 2014 అట్లాంటి ఒక ప్రిపరేషన్కి అవసరమైనటువంటి ఒక మూడు ఉంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం, ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి అప్పుడు మీరు కొన్ని ప్రయోగాలు చేయొచ్చు. సామాజిక సమీకరణల దృష్ట్యా, ప్రాంతీయ సమీకరణల దృష్ట్యా మీరు కొన్ని ప్రయోగాలు చేయొచ్చు.
కానీ ఇప్పుడేంటంటే ఇది జీవన్మరణ సమస్య. ఏది పాలకపక్షానికి జీవన్మరణ సమస్య, ప్రతిపక్షానికి జీవన్మరణ సమస్య. ఇటువంటి సమయంలో ఏంటంటే ఇన్ని ప్రయోగాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏమైపోయిందంటే ఒక దశలో మీకు అనుచరులు గుండాపల్లి సూర్యనారాయణ గారు, లక్ష్మీదేవి గారి కుటుంబం మీద అభిమానం ఉన్నటువంటి అనుచర గణం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే గోండు శంకర్కి కేటాయించారో వాళ్ళందరూ వెళ్ళిపోయి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేయమని చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కొంత ఊగిసలాడారు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దామా వద్దని ఊగిసలాడి ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందామని వారు సైలెంట్గా ఉండిపోయారు. ఈ ఉండిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే చాలా అసలు ధర్మాన ప్రసాదరావు గారిని ఎదుర్కోవడానికి ఏ విధంగానూ కూడా సమర్థుడు కానటువంటి ఒక అభ్యర్థి. అటువంటి అభ్యర్థిని ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు చాలా సునాయాసంగా ఎదుర్కోగలడు అని అనుకుంటే ధర్మాన ప్రసాదరావు గారికి పరోక్షంగా గుండాపల్లి సూర్యనారాయణ గారు సహకరిస్తున్నారన్నది మరొక వాదన. సైలెంట్గా ఉండి ఇటువైపు ఉంటే నువ్వైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి, మధ్యలో మూడో వాడెవడు అనేటటువంటి ఒక అంశం ఇక్కడ తెర మీదకి వచ్చింది. అంటే ఇక్కడ ఒక పాయింట్, ఈ మీరు చెప్పే గుండా ఫ్యామిలీ కావచ్చు, ధర్మాన వీళ్ళిద్దరు ఒకే సామాజిక, గోండు శంకర్ అందరూ ఒకే సామాజిక వర్గం, పొలినాటి వెలమల్దే ఆధిపత్యం వాళ్ళ నియోజకవర్గం అది సేమ్ అయినప్పటికీ కూడా కొత్త వాళ్ళ అయినప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు గుండాపల్లి సూర్యనారాయణ గారు వరుసగా 4 పర్యాయాలు, లక్ష్మీదేవి గారు ఒకసారి, తర్వాత ధర్మాన ప్రసాదరావు గారు 3 సార్లు చేశారు. ఇది 4వసారి ఆయన పోటీ పడ్డం. ఏముంది అయితే మీరు, లేకపోతే శ్రీకాకుళం అంటే మా కుటుంబమైన గుర్తు రావాలి, మీ కుటుంబమైన గుర్తు రావాలి తప్ప అసలు మరొకరు గుర్తు రాకూడదు, ఇంకొకటి ఎందుకు రావాలి అనేటటువంటి ఒక అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇక్కడ మరి ప్రజల్లో ఎలాంటి ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే గుండాపల్లి సూర్యనారాయణ గారు నిశ్శబ్దంగా మీ ఇష్టం మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అంటే ధర్మాన ప్రసాదరావు గారు విజయం సాధించేస్తారు. అది కొత్త అభ్యర్థిని స్వాగతించేటటువంటి పరిస్థితి అక్కడ లేదు వాస్తవానికి శ్రీకాకుళంలో. ఇప్పుడు గుండాపల్లి సూర్యనారాయణ గారు రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అట్లాగే ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టర్గా 2 పర్యాయాలు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నారు, రోషయ్య గారి క్యాబినెట్లో ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు గారు. ఇక 2 పర్యాయాలు రెవెన్యూ మినిస్టర్ చేశారు. ఇంత నేపథ్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ అనమాట. ఖచ్చితంగా ఏంటంటే అటువంటి వ్యక్తి కోసమే, అటువంటి నాయకుడి వైపే ప్రజలు మొగ్గు చూపుతారు నియోజకవర్గంలో. ఒక కొత్త వ్యక్తి, ఒక కొత్త ముఖం అనేటప్పటికి వెంటనే డైజెస్ట్ చేసుకోవడం అంటే అక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలు పుష్కలంగా తెర మీదకి వచ్చి, అంటే ఆర్థికంగా ఈ కొత్త అభ్యర్థి ఆర్థికంగా అసలు విపరీతమైనటువంటి వెసులుబాటును కలిగి ఉండి అసలు ఓటర్లని విశేషంగా ఆకర్షించినప్పుడు అతి స్వల్ప ఓట్ల తేడాతో ఒక్కొక్కసారి మార్పులు జరిగినటువంటి దాఖలాలు గతంలో మీకు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషనే లేదు, అస్సలు కనిపించడం లేదు. ఒకటి ఫినాన్షియల్గా కూడా అంత వర్కౌట్ కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2 ఆల్రెడీ వీళ్ళ వైపు పోలరైజ్ అయి ఉన్న ఓట్లకు సంబంధించి వీళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు కాబట్టి సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వైపు చూస్తున్నారు శ్రీకాకుళంలో అయితే. సో అందుకని ఆయన ఈజీ. అవును, ఓకే. అంటే ఇంతకుముందు శ్రీకాకుళంలో మనం మాట్లాడుకున్నట్టు స్టార్టింగ్ లో వేరే చాలా లోక్సభ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారనే పాయింట్ అయితే అది లోక్సభ నియోజకవర్గం కాదు. ఓకే. సో శ్రీకాకుళంలో ఏం జరుగుతుంది, ఎందుకు ధర్మాన గారికి వైపు టర్న్ అవుతున్నారు? మెజారిటీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో కేవలం 6,000 ఓట్లు అంతే వారి మెజారిటీ. ఈసారి ఖచ్చితంగా గుండాపల్లి సూర్యనారాయణ గారు, లక్ష్మీదేవి గారు అభ్యర్థి అయి ఉన్న పక్షంలో ఖచ్చితంగా ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోయారు, సందేహమే లేదు. అట్లాంటిది ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు కనీ విని ఎరుగున ఆధిక్యతతో గెలిచినా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మనం జూన్ 4 దీని గురించి మనం విశ్లేషణ చేస్తాం. ఆ రోజు వస్తుంటాయి కదా ఫలితాలు, వస్తుంటే ఆధిక్యతలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఆ రోజు అర్థమైపోతుంది. ఓకే. సో ప్రజలు ట్యూన్ అవ్వడానికి 2 కారణాలు. ఒకటి ఉన్నవాళ్ళు మాట్లాడట్లేదు, 2 మంచి ఆప్షన్ ఎత్తుక్కుంటారు కాబట్టి అటువైపు వెళ్తున్నారు అనేది ఫిక్స్డ్ పాయింట్ శ్రీకాకుళంలో. అండ్ ఒక కొత్త వ్యక్తిని యాక్సెప్ట్ చేయకపోవడానికి పర్సనల్గా ప్రజల దగ్గర కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయనే మాట ఇప్పటికే మనం మాట్లాడుకునే పరిస్థితి. సో ఈజీగా ధర్మాన గారు గెలుస్తారనే పాయింటే అక్కడ అనిపిస్తుంది. మరి సైలెంట్గా ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారా? నామినేషన్ అంటే డేట్ కూడా అయిపోయింది, దాని గురించి ప్రసక్తే లేదు. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ మోనికా. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి,
కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.